వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈరోజు వీడియోలో 11 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఉన్నాయి. వీటిని చేయడానికి 8 న్యూస్ పేపర్స్, మల్టిపుల్ వెబ్సైట్స్ నుంచి డాటా కలెక్ట్ చేసి వాటి ద్వారా 11 ఎంసీక్యూస్ చేశాము. అండ్ ఇది చేయడానికి అరౌండ్ 7 అవర్స్ టైం పట్టింది. మీరు రాసే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈ 11 ఎంసీక్యూస్ అడిగే అవకాశాలు ఎక్కువున్నాయి. కాబట్టి ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ను చాట్ బాక్స్‌లో ఇవ్వండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రశ్న 56 మే 1, 2026 నుండి ఏ దేశం ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటే డి ఖతార్. ఇక్కడ నాకు ఒక బలమైన సందేహం ఉంది. ఓపెక్ లాంటి చమురు దేశాల కూటమి అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించగల శక్తి ఉన్న గ్రూప్ కదా. అవును, చాలా పవర్ఫుల్ కార్టెల్ అది. అదే, దెబ్బకు దెబ్బ తీయగల గ్రూప్. అలాంటి ఒక కూటమి నుండి బయటకు రావడమంటే మామూలు సాహసం కాదు. అసలు ఈ ఆప్షన్స్లో ఏ దేశం ఆ నిర్ణయం తీసుకుంటోంది? మీరు అన్నట్లు అదొక పవర్ఫుల్ కార్టెల్. కానీ ఆ కూటమిలో ఉండడం సరైన సమాధానం ఆప్షన్ సి, యుఏఈ. దీని వెనకున్న అసలు కారణం ఆర్థిక స్వేచ్ఛ. ఆర్థిక స్వేచ్ఛ అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అమ్ముకోటానికా? ఎగ్జాక్ట్లీ. ప్రపంచం వేగంగా పునరుత్పాదక శక్తి అంటే రెన్యూబుల్ ఎనర్జీ వైపు పరుగులు తీస్తోంది. భవిష్యత్తులో చమురుకు డిమాండ్ పడిపోకముందే తమ దగ్గర ఉన్న చమురును గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేసి అమ్ముకోవాలని యుఏఈ ప్లాన్. కానీ ఓపెక్లో ఉంటే నువ్వు ఇంతే ఉత్పత్తి చేయాలి అని కోటాలు విధిస్తారు. తమ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరుచుకోవటానికి, అదే డైవర్సిఫై చేయటానికి వాళ్లకు ఆ ఆంక్షలు అడ్డంకిగా మారాయి. ఒక్క నిమిషం, ఆ లాజిక్ ప్రకారం చూస్తే కూటమిలో పెద్దన్న పాత్ర పోషించే సౌదీ అరేబియా కూడా బయటకు రావాలి కదా. అక్కడే ఉంది లాజిక్. సౌదీ అరేబియా ఇబ్బంది లేదు. ఓహో, వాళ్ళకి నష్టం లేదు. మరి ఇరాన్ పరిస్థితి? ఇరాన్ అంటే ఆప్షన్ బి మీద పాశ్చాత్య దేశాల ఆంక్షలు చాలా ఉన్నాయి. వాళ్లకు ఈ కూటమి మద్దతు అత్యవసరం. ఇక ఆప్షన్ డి ఖతార్ విషయానికొస్తే వాళ్ళు ఇప్పటికే 2019లో ఓపెక్ నుండి బయటకొచ్చేశారు. సహజ వాయువు మీద దృష్టి పెట్టడానికి వాళ్ళప్పుడే ఆ నిర్ణయం తీసుకున్నారు. సూపర్. అంటే 2026 ఎగ్జిట్ అంటే యుఏఈ, 2019 ఎగ్జిట్ అంటే ఖతార్ అని అభ్యర్థులు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సరే, వీళ్ళు బయటకొస్తున్నారు, బాగానే ఉంది. అసలు ఈ చెమురు దేశాల కూటమి ఎందుకు ఏర్పడింది? వాళ్ళు చేసే పనేంటి అనేది మన 57వ ప్రశ్నలో చూద్దాం. ప్రశ్న 57. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మే 2026 నుండి ఓపెక్ మరియు ఓపెక్ ప్లస్ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంలో ఓపెక్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: ఏ. పునరుత్పాదక శక్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం. బి. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలను నియంత్రించడం. సి. పెట్రోలియం విధానాలను సమన్వయం చేయడం మరియు చమురు మార్కెట్లను స్థిరీకరించడం. డి. ప్రపంచ స్టాక్ మార్కెట్లను నియంత్రించడం. దీనికి జవాబు చాలా స్పష్టంగా ఆప్షన్ సి. సభ్యదేశాల మధ్య పెట్రోలియం విధానాలను సమన్వయం చేయడం మరియు ప్రపంచ చమురు మార్కెట్లను స్థిరీకరించడం. ఇక్కడ స్థిరీకరించడం అంటే స్టెబిలైజ్ చేయడం అంటే అర్థమేమిటంటే మార్కెట్లో చమురు ధరలు అమాంతం పెరిగిపోకూడదు, అలా అని దారుణంగా పడిపోకూడదు. అంటే బ్యాలెన్స్ చేయడమన్నమాట. ఒకవేళ వాళ్ళు ఇష్టమొచ్చినట్లు ఉత్పత్తి చేస్తే ఏమవుతుంది? అప్పుడు సప్లై పెరిగిపోయి ధరలు పాతాళానికి పడిపోతాయి. దానివల్ల వాళ్ళకే నష్టం. అదే ఉత్పత్తి బాగా తగ్గిస్తే ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అప్పుడు కొనే దేశాలు వేరే ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లుతాయి. అది వాళ్ళకే నష్టం కదా. అందుకే ఆ బ్యాలెన్స్ చేయడం వాళ్ళ ప్రధాన లక్ష్యం. ఈ బ్యాలెన్స్ చేసే పద్ధతి వినడానికి చాలా బాగుంది. మిగతా ఆప్షన్స్ చూస్తే కొంచెం సంబంధం లేనివిగా అనిపిస్తున్నాయి కదా. అవునవును, వాటిని ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. ఆప్షన్ ఏ చూడండి. చమురు అమ్ముకునే సంస్థ పునరుత్పాదక శక్తిని ఎందుకు ప్రోత్సహిస్తుంది? అది IRENA లాంటి సంస్థల పని. ఇక ఆప్షన్ బి. షిప్పింగ్ రూట్స్ నియంత్రణ అనేది IMO అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. అవును కదా, సముద్ర చట్టాలను ఒక ఆయిల్ కార్టెల్ శాసించలేదు. ఎగ్జాక్ట్లీ. ఇక స్టాక్ మార్కెట్లను నియంత్రించడం ఆప్షన్ డి అనేది ఏ దేశానికి ఆ దేశం సెబీ లాంటి జాతీయ రెగ్యులేటర్ల ద్వారా చేసుకుంటుంది. ఎక్సలెంట్. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడవాలంటే చమురు ధరల స్థిరీకరణ ఎంత ముఖ్యమో మనకు క్లియర్గా అర్థమైంది. కానీ ఆ చమురును ఉపయోగించి దేశీయ రవాణా వ్యవస్థ మెరుగుపడాలంటే మనకు కావాల్సింది రోడ్లు, మౌలిక సదుపాయాలు. భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక భారీ ప్రాజెక్ట్ గురించి మన తదుపరి ప్రశ్నలో చూద్దాం. ప్రశ్న 58. ఏప్రిల్ 2026లో ప్రారంభించబడిన ఉత్తరప్రదేశ్లో అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్వే అయిన గంగా ఎక్స్ప్రెస్వే ఏ రెండు నగరాలను కలుపుతుంది? ఆప్షన్స్: ఏ. లక్నౌ మరియు వారణాసి. బి. కాన్పూర్ మరియు ఆగ్రా. సి. మీరట్ మరియు ప్రయాగ్రాజ్. డి. గోరఖ్పూర్ మరియు నోయిడా. ఉత్తరప్రదేశ్లో ఎక్స్ప్రెస్ వేలు అనగానే ఒక భారీ సాలిడ్ గూడు లాంటి నెట్వర్క్ గుర్తుకొస్తుంది కదా. అవును, అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఇక్కడే ఉంది. యూపీ అనగానే ఎక్స్ప్రెస్ వేల రాష్ట్రంగా మారిపోయింది. పూర్వాంచల్, బుందేల్ఖండ్ ఇలా చాలా ఉన్నాయి. మరి గంగా ఎక్స్ప్రెస్ వే ప్రత్యేకత ఏంటి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి. మీరట్ మరియు ప్రయాగ్రాజ్. ఇది రాష్ట్రంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్. దీని వెనుక ఒక అద్భుతమైన ఆర్థిక వ్యూహం ఉందండి. పశ్చిమ యూపీ అంటే ఈ మీరట్ ప్రాంతం అనేది పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. తూర్పు యూపీ అదే ప్రయాగ్రాజ్ ప్రాంతం వ్యవసాయానికి, సంస్కృతికి కేంద్రం.
ఈ రెండు భిన్నమైన ఆర్థిక వ్యవస్థలను ఒకే వేగవంతమైన రహదారితో కలపడం వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు దారుణంగా తగ్గిపోతాయి. వావ్! అంటే ఇదొక సాధారణ రోడ్డు కాదు, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన రక్తనాళం లాంటిదన్నమాట. మరి మిగతా నగరాల పరిస్థితి ఏంటి? ఆప్షన్ ఏ మరియు బిలో ఉన్న లక్నౌ, వారణాసి, ఆగ్రా లాంటి నగరాలు ఇప్పటికే పాత జాతీయ రహదారులు లేదా ఆగ్రా లక్నో లాంటి ఇతర ఎక్స్ప్రెస్వేల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. గంగా ఎక్స్ప్రెస్వే రూట్ అది కాదు. ఇక ఆప్షన్ డీలోని గోరఖ్పూర్ ప్రాంతాన్ని కవర్ చేయడానికి పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే నెట్వర్క్ ఉంది. రాజ్ అనగానే గంగా ఎక్స్ప్రెస్వే అని అభ్యర్థులు లాజిక్తో గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్. రోడ్లు మరియు భవనాల ద్వారా వచ్చే ఈ భౌతిక అభివృద్ధి అందరికీ కనిపిస్తుంది. కానీ సమాజంలో అట్టడుగున ఉన్న కనీస గుర్తింపు లేని వర్గాల కోసం కూడా కొన్ని అద్భుతమైన పథకాలు తెరవెనక నడుస్తున్నాయి. ఆ పథకాల వెనుక ఉన్న లాజిక్ చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆ లాజిక్ బ్రేక్ చేసే ముందు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఎంసీక్యూలున్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సరే, ఇప్పుడు 59వ ప్రశ్న చూద్దాం. ఇది సీడ్ అంటే సీడ్ స్కీమ్కు సంబంధించింది. పాయిడ్, సంచార మరియు పాక్షిక సంచార జాతుల ఆర్థికాభివృద్ధి కోసం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్టేట్మెంట్ 2. ఈ పథకం కోచింగ్ మద్దతు, ఆరోగ్య కవరేజీ, జీవనోపాధి సహాయం మరియు గృహ నిర్మాణం మద్దతు వంటి ప్రయోజనాలను అందిస్తుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ. స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది. బి. స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనది. సి. 1 మరియు 2 స్టేట్మెంట్లు సరైనవే. డి. స్టేట్మెంట్ 1 మరియు 2 రెండు సరైనవి కావు. నాకిక్కడో సందేహం. అసలు ఈ డీనోటిఫైడ్ జాతులు అంటే ఎవరు? వీళ్లకు ఎందుకింత ప్రత్యేకమైన పథకం అవసరం వచ్చింది? ఇది చాలా లోతైన చరిత్ర ఉన్న ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ సి. అంటే 1 మరియు 2 రెండు స్టేట్మెంట్లు సరైనవే. డీనోటిఫైడ్ జాతులు అంటే డిఎన్టీస్ అంటే బ్రిటిష్ కాలంలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ కింద పుట్టుకతోనే నేరస్తులుగా ముద్రవేయబడిన కొన్ని తెగలు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి వారిని డీనోటిఫై చేసింది. అరే పాపం కదా! మరి వాళ్ళకి సరైన గుర్తింపు దొరికిందా? అదే సమస్య. సమాజంలో వాళ్ళకి దక్కాల్సిన గౌరవం, ఆర్థిక భద్రత దక్కలేదు. కనీసం ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా నోచుకోని సంచార జాతులు వీరు. అందుకే వారిని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికే సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఈ సీడ్ పథకాన్ని తెచ్చింది. కాబట్టి స్టేట్మెంట్ 1 పక్కా కరెక్ట్. ఓహో, ఆ చారిత్రక నేపథ్యం వల్ల వీరికి ప్రత్యేక మద్దతు అవసరమన్నమాట. మరి స్టేట్మెంట్ 2లో చెప్పిన ఈ 4 రకాల ప్రయోజనాలు ప్రాక్టికల్గా ఎలా ఇస్తారు? కొత్తగా ఏమైనా ఆస్పత్రులు, ఇళ్లు కడతారా? అదే ఇందులో ఉన్న బ్యూటీ. ప్రభుత్వం కొత్తగా ఏమీ సృష్టించకుండా ఇప్పటికే ఉన్న పథకాలను వీరికి అనుసంధానం చేస్తోంది. వైద్యం కోసం ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 5 లక్షల కవరేజ్ ఇస్తారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన వాడుకుంటారు. అలాగే ఉపాధి కోసం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా సాయం చేస్తారు. వావ్, స్మార్ట్ మూవ్ కదా! మరి ఈ చదువు విషయానికొస్తే? వీటికి అదనంగా ఈ వర్గాల పిల్లలు పైకి రావడానికి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ కూడా ఇస్తారు. ఇవన్నీ కలిపే స్టేట్మెంట్ 2లో చెప్పారు. కాబట్టి రెండూ కరెక్టే. అత్యద్భుతమైన విశ్లేషణ. ఉచిత కోచింగ్, ఉన్నత చదువులు అనేవి పోటీ పరీక్షల స్థాయికొస్తే బాగానే ఉంటాయి. కానీ ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఉచిత విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు కదా! దీని వెనుకున్న చట్టం ఎప్పుడూ కాస్త గందరగోళంగానే ఉంటుంది. దాని గురించిన ప్రశ్నే మన తర్వాతిది. ప్రశ్న 60. విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీఈ యాక్ట్ 2009కి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. స్టేట్మెంట్ 1. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం 6 నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా హామీ ఇస్తుంది. స్టేట్మెంట్ 2. పాఠశాల అడ్మిషన్ల సమయంలో క్యాపిటేషన్ ఫీజులు మరియు స్క్రీనింగ్ విధానాలను ఈ చట్టం నిషేధించదు. స్టేట్మెంట్ 3. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు అడ్మిషన్ నిరాకరించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. పై స్టేట్మెంట్లకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఏ. స్టేట్మెంట్ 2 మరియు 3 రెండు సరైనవి మరియు ఈ రెండు స్టేట్మెంట్ 1ని వివరిస్తాయి. బి. స్టేట్మెంట్ 2 మరియు 3 రెండు సరైనవి కానీ వాటిలో ఒకటి మాత్రమే స్టేట్మెంట్ 1ని వివరిస్తుంది. స్టేట్మెంట్ 2 మరియు 3లలో ఒకటి మాత్రమే సరైనటి మరియు అది స్టేట్మెంట్ 1ని వివరిస్తుంది. డి. స్టేట్మెంట్ 2 మరియు 3 రెండూ సరైనవి కావు. ఇక్కడ నాకు సందేహం. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ వ్యాపార దృక్పథంతో నడిచేవే కదా! వాళ్ళు ఉచితంగా సీట్లిస్తే అసలు ఆ స్కూల్స్ ఎలా మనగలుగుతాయి? ఈ లాజిక్ ఇక్కడ ఎలా పనిచేస్తుంది? మీ సందేహం చాలా సబమైనది. ఈ చట్టం వెనుక ఉన్న మెకానిజం అర్థం కాకనే చాలామంది ఆప్షన్స్ తప్పులు పెడతారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి. అంటే స్టేట్మెంట్ 2 మరియు 3 రెండూ తప్పు. మొదట స్టేట్మెంట్ 1 చూద్దాం. ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్యను రాజ్యాంగబద్ధమైన హక్కుగా అందిస్తుంది. ఇది కరెక్టే. అవును, అది బేసిక్ కదా! మరి ప్రైవేట్ స్కూల్స్ లాజిక్? ఇప్పుడు మీ లాజిక్ దగ్గరకు వద్దాం. స్టేట్మెంట్ 3లో ప్రైవేట్ బడులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అంటే ఈడబ్ల్యూఎస్ పిల్లలకు అడ్మిషన్ నిరాకరించవచ్చు అనే ఉంది. ఇది ముమ్మాటికి తప్పు. చట్టం ప్రకారం ప్రైవేట్ బడులు ఖచ్చితంగా 25% సీట్లను ఈడబ్ల్యూఎస్ పిల్లలకు కేటాయించాలి. నిరాకరించే హక్కే లేదు. మరి స్కూల్ ఎలా నడుస్తుంది? వాళ్ళకి ఫీజులెవరిస్తారు? ఆహా, మూమెంట్ ఇక్కడే ఉంది. ఆ 25% పిల్లల ఫీజులను ప్రభుత్వం నేరుగా ఆ ప్రైవేట్ స్కూల్కు రీయింబర్స్ చేస్తుంది.
అంటే స్కూల్కి నష్టం లేదు. వావ్, భలే లాజిక్ కదా ఇది. అంటే పేద పిల్లలకు అత్యుత్తమ విద్య ఉచితంగా అందుతుంది. ఎగ్జాక్ట్లీ. సామాజిక న్యాయాన్ని ఆర్థికంగా బ్యాలెన్స్ చేశారు. మరి స్టేట్మెంట్ 2లో ఉన్న తప్పేంటంటే క్యాపిటేషన్ ఫీజులను, స్క్రీనింగ్ టెస్టులను చట్టం నిషేధించదు అనిచ్చారు. ఇది పచ్చి అబద్ధం. అంటే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టకూడదా వాళ్ళు? అస్సలు పెట్టకూడదు. ఒక పేద పిల్లాడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంటర్వ్యూలు చేయడం లేదా పిల్లాడికి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం దాన్నే స్క్రీనింగ్ అంటారు. అది ఖచ్చితంగా నిషేధం. అలాగే డొనేషన్ల పేరిట క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేస్తే భారీ జరిమానాలు విధిస్తారు. వివక్ష లేకుండా లాటరీ పద్ధతిలో ప్రవేశాలు కల్పించాలన్నదే రూల్. కాబట్టి 2 మరియు 3 రెండూ స్టేట్మెంట్లు తప్పే. అక్షరాల కళ్లకు కట్టినట్లు వివరించారు. సరైన విద్య అందితే నైపుణ్యం వస్తుంది. ఆ నైపుణ్యంతో గ్రామాల్లో ఎంట్రప్రెన్యూర్షిప్ ఎలా అభివృద్ధి చెందుతోందో తెలిపేదే మన తర్వాతి స్టేట్ లెవెల్ మిషన్. ప్రశ్న 61. ఏప్రిల్ 26, 2026న ఏకంగా 13,000 కోట్ల రూపాయలతో భారతదేశపు మొట్టమొదటి మష్రూమ్ మిషన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ ఆంధ్రప్రదేశ్, బి బీహార్, సి కర్ణాటక, డి తెలంగాణ. ఒక నిమిషం, కేవలం పుట్టగొడుగుల కోసం, అదే మష్రూమ్స్ కోసం 13,000 కోట్ల రూపాయల? ఇదెక్కడి లాజిక్ అండి? వరి, గోధుమల లాంటి పంటల కోసమైతే అర్థం చేసుకోవచ్చు కదా. దీని వెనుక ఏదో పెద్ద వ్యూహం ఉండే ఉంటుంది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్. దీని వెనుక ఒక అద్భుతమైన వ్యవసాయ, ఆర్థిక వ్యూహం దాగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇప్పుడు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వైపు మళ్లుతున్నారు కదా. ఓహో, ఆ వీగన్ ట్రెండ్ అంటారు అదే కదా? అవును, అందులో మష్రూమ్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది. పైగా వాతావరణ మార్పులను తట్టుకుని తక్కువ నీటితో చిన్న గదుల్లో కూడా పెంచగలిగే పంట ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని కేవలం కూరగాయల పంపకంలా చూడట్లేదు, ఒక భారీ ఎగుమతి వ్యాపారంగా చూస్తోంది. అంటే వీళ్ళ టార్గెట్ లోకల్ మార్కెట్ కాదనమాట? అసలు కాదు. గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయడమే ప్రధాన లక్ష్యం. ఏడాదికి 67,500 టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం చిన్న మధ్యతరహా యూనిట్లను గ్రామీణ ప్రాంతాల్లో స్థాపిస్తున్నారు. దీనివల్ల ముఖ్యంగా మహిళలకు భారీ ఉపాధి లభిస్తుంది. మరి ఆ 13,000 కోట్లు దేనికి ఖర్చు పెడతారు? కేవలం విత్తనాల కోసమా? కానే కాదు. 13,000 కోట్లు కేవలం విత్తనాల కోసం కాదు. ప్రాసెసింగు, కోల్డ్ స్టోరేజు, ప్యాకేజింగు మరియు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నారు. అప్పుడే కదా ఎగుమతి చేయగలం. ఒక పంటను గ్లోబల్ బిజినెస్ మోడల్గా ఎలా మార్చొచ్చో ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ గల్ఫ్ దేశాలకు ఎగుమతుల గురించి ప్రస్తావించాం కదా. ఇలా వేల టన్నుల నాశనమయ్యే, అంటే పెరిషబుల్ వస్తువులు అంతర్జాతీయ వాణిజ్యంలో సాఫీగా ప్రయాణించాలంటే దేశాల మధ్య కస్టమ్స్ ఒప్పందాలు చాలా కీలకం. ఆ కస్టమ్స్ అగ్రిమెంట్ గురించి మన తర్వాతి ప్రశ్న. ప్రశ్న 62. ఏప్రిల్ 27, 2026న నైరోబీలో జరిగిన 10వ జాయింట్ ట్రేడ్ కమిటీ జేటీసీ సమావేశంలో ఏ దేశం భారతదేశంతో కస్టమ్స్ కోఆపరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్స్: ఏ కెన్యా, బి సౌత్ ఆఫ్రికా, సి నైజీరియా, డి ఇథోపియా. ఇక్కడ పోటీ పరీక్షల అభ్యర్థులు కాస్త స్మార్ట్గా ఆలోచిస్తే జవాబు ఇట్టే దొరికిస్తుంది. సమావేశం నైరోబీలో జరిగింది అని ప్రశ్నలోనే స్పష్టంగా ఉంది కదా. నైరోబీ అనేది కెన్యా రాజధాని. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ ఏ, కెన్యా. మిగతా దేశాలన్నీ ఆఫ్రికాలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలే అయినప్పటికీ వాటితో ఈ సమావేశంలో ఎలాంటి ఒప్పందం జరగలేదు. జవాబు కనుక్కోవడం ఈజీనే అనిపిస్తుంది. కానీ అసలు నా డౌట్ ఏంటంటే, ఒక వస్తువును ఎగుమతి చేస్తే అక్కడ ట్యాక్స్ కట్టి అమ్ముకుంటారు. మధ్యలో ఈ కస్టమ్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ వల్ల వచ్చే ఎక్స్ట్రా లాభమేంటి? చాలా లాభం ఉందండి. ఒక వస్తువు ఓడలో ఆఫ్రికా తీరానికి చేరుకున్నాక అక్కడ కస్టమ్స్ అధికారులు దాన్ని వారం రోజుల పాటు చెక్ చేస్తూ కూర్చుంటే ఆ ఫార్మాస్యూటికల్స్ గానీ, వ్యవసాయ ఉత్పత్తులు గానీ పాడైపోతాయి కదా. అవును, ఖచ్చితంగా పాడైపోతాయి. ఈ ఒప్పందం వల్ల భారతీయ కస్టమ్స్ అంటే సిబిఐసి మరియు కెన్యా రెవెన్యూ అథారిటీ మధ్య వస్తువులు రాకముందే ఎలక్ట్రానిక్ డేటా మార్పిడి జరుగుతుంది. దానివల్ల రిస్క్ మేనేజ్మెంట్ సులువైపోయి కస్టమ్స్ క్లియరెన్స్ గంటల్లోనే జరిగిపోతుంది. దీనివల్ల వ్యాపారుల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. రాజకీయాల్లో దేశ రక్షణ కోసం సెక్యూర్ బార్డర్స్ కూడా అంతే ముఖ్యం. భద్రతకు సంబంధించిన అంతర్జాతీయ సంస్థల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రశ్న 63. ఏప్రిల్ 2026లో జరిగిన షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, అదే ఎస్సీఓ, రక్షణ మంత్రుల సమావేశానికి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. 1. 2017లో పాకిస్తాన్తో పాటు భారత్ కూడా ఎస్సీఓలో పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరింది. 2. ఎస్సీఓ యొక్క ప్రాంతీయ ఉగ్రవాద నిరోధక సంస్థ అంటే రాట్స్ ప్రధాన కార్యాలయం ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో ఉంది. 3. బెలారస్ ఈ సమావేశానికి పరిశీలకుడు అంటే అబ్జర్వర్ హోదాలో హాజరైంది. దానికింకా పూర్తిస్థాయి సభ్యత్వం లభించలేదు. పై స్టేట్మెంట్లలో ఏదీ లేదా ఏవి సరైనవి? ఏ 1 మరియు 2 మాత్రమే, బి 1 మరియు 3 మాత్రమే, సి 2 మరియు 3 మాత్రమే, డి 1, 2 మరియు 3. నాకో డౌట్ అండి. ఆసియా జియోపాలిటిక్స్లో ఎస్సీఓ పాత్ర పెరుగుతోంది. కానీ ఎస్సీఓ అనేది వ్యాపారం కోసం పెట్టుకున్న కూటమి కదా. వ్యాపారం చేసుకునే వాళ్లకు ఉగ్రవాదంతో ఈ రాట్స్ అనే సంస్థతో పనేంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. చూడండి, ఎస్సీఓ మొదట్లో వాణిజ్యం కోసమే పుట్టిన దాని సభ్యదేశాలు చూడండి. చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, సెంట్రల్ ఏషియా దేశాలు. ఇవన్నీ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఆఫ్ఘనిస్తాన్ లాంటి అత్యంత అస్థిర ప్రాంతాలతో సరిహద్దులు పంచుకుంటున్నాయి. అవును, రిస్క్ ఎక్కువే. వాణిజ్యం జరగాలన్నా, పైప్ లైన్లు వేసుకోవాలన్నా ముందు ఉగ్రవాదం ఆగిపోవాలి కదా. అందుకే వాళ్ళు ఉమ్మడిగా ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోవడానికి రాట్స్ అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ను ఏర్పాటు చేశారు.
దీని హెడ్ ఆఫీస్ తాష్కెంట్లో ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 2 కరెక్ట్. ఓహో, అదనమాట మెకానిజం. మరి స్టేట్మెంట్ 1 మరియు 3 సంగతేంటి? స్టేట్మెంట్ 1 కరెక్టేనండి. 2017లో కజకిస్తాన్లోని ఆస్తానా సమ్మిట్లో భారత్, పాకిస్తాన్ రెండూ ఒకేసారి ఎస్సీఓలో పూర్తిస్థాయి సభ్యులయ్యాయి. అప్పట్నుండి ఆ సంస్థ స్వరూపమే మారిపోయింది. ఇక స్టేట్మెంట్ 3 ఎందుకు తప్పు అంటే, బెలారస్ ఒకప్పుడు కేవలం అబ్జర్వర్ దేశంగా ఉండేది నిజమే, కానీ అది పూర్తిస్థాయి సభ్యత్వ హోదా వైపు పురోగమించి ఆమోదం కూడా పొందింది. 2026 నాటికి దాన్ని పూర్తిస్థాయి సభ్యత్వం లభించలేదు అని చెప్పడం తప్పు. కాబట్టి సరైన ఆప్షన్ ఏ, అంటే 1 మరియు 2 మాత్రమే. క్లియర్ కట్ అనాలిసిస్. జియోపాలిటిక్స్ చాలా బరువైన అంశం. దానికి సంబంధించిన ఒక భారీ నివేదిక గురించి తరువాతి ప్రశ్నలో చూడబోతున్నాం. కానీ అక్కడికి వెళ్లే ముందు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఎంసీక్యూలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గరిష్ట సంఖ్యలో అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇక 64వ ప్రశ్న విషయానికి వద్దాం. రక్షణ రంగానికి సంబంధించిన సిప్రీ రిపోర్ట్ ఇది. ప్రశ్న 64. సిప్రీ 2025 నివేదికకు సంబంధించి కింది స్టేట్మెంట్లను చదవండి. 1. 2025వ సంవత్సరంలో సుమారు $92 బిలియన్ రక్షణ వ్యయంతో భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశంగా ఉంది. 2. ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచ సైనిక వ్యయంలో నిరంతర క్షీణత అంటే డిక్లైన్ నమోదైంది. 3. పెరుగుతున్న ప్రపంచ రక్షణ వ్యయం గ్లోబల్ ఆర్మ్స్ రేస్ ని సూచిస్తోంది. 4. భారతదేశం యొక్క రక్షణ వ్యయం దాని ప్రాంతీయ భద్రతా సవాళ్లు మరియు వ్యూహాత్మక ప్రాధాన్యతలతో ముడిపడి ఉంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ 1 మరియు 2 మాత్రమే. బి 1, 3 మరియు 4 మాత్రమే. సి 1, 2 మరియు 4 మాత్రమే. డి 1, 2, 3 మరియు 4. నాకు తెలిసి కోవిడ్ తర్వాత అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పర్యావరణం మీద, ఆరోగ్యం మీద ఫోకస్ పెరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 2లో చెప్పినట్లు ప్రపంచ సైనిక వ్యూహం తగ్గుతూ ఉండాలి కదా. వినడానికి లాజికల్గానే అనిపిస్తుంది, కానీ వాస్తవం దానికి పూర్తిగా భిన్నం. ఏ దేశమూ ఆయుధాల తయారీని తగ్గించలేదు. ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్, ఆ సౌత్ చైనా సీ వివాదాల వల్ల ప్రపంచ సైనిక వ్యయం తగ్గకపోగా వరుసగా 11వ సంవత్సరం కూడా ఆల్ టైమ్ హైకి చేరుకుంది. అరెరే, అవునా? అవును. కాబట్టి స్టేట్మెంట్ 2 పూర్తిగా తప్పు. అది తప్పని మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఆప్షన్స్ ఏ, సి, డి ఎలిమినేట్ అయిపోతాయి. మిగిలేది ఆప్షన్ బి మాత్రమే. వావ్, అంటే కోవిడ్ వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా దేశాలు ముందు తుపాకులకే బడ్జెట్ కేటాయిస్తున్నాయన్నమాట. దీన్నే స్టేట్మెంట్ 3లో గ్లోబల్ ఆర్మ్స్ రేస్ అంటారేమో కదా. అవును, ఖచ్చితంగా అదే ఆర్మ్స్ రేస్. ఇక స్టేట్మెంట్ 1 మరియు 4 చూద్దాం. భారతదేశం ఏకంగా $92 బిలియన్ సైన్యంపై ఖర్చు చేస్తూ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. 92 బిలియన్లంటే మన కరెన్సీలో సుమారు 7 లక్షల కోట్లకు పైమాటే. బాబోయ్, అంత బడ్జెట్ మనం ఎందుకు పెట్టాల్సొస్తోంది? ఎందుకంటే స్టేట్మెంట్ 4లో చెప్పినట్లు మనకు ఒకవైపు చైనా నుండి, మరోవైపు పాకిస్తాన్ నుండి నిరంతరం భద్రతా ముప్పు ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి మౌలిక సదుపాయాలు నిర్మించాలి, సైన్యాన్ని ఆధునీకరించాలి. కాబట్టి 1, 3 మరియు 4 కరెక్ట్. కరెక్టే. ఈ రక్షణ రంగం కోసం అత్యధికంగా ఖర్చు చేసే దేశాలే సాధారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉంటాయి. ప్రపంచ విధానాలను నిర్దేశించే ఆ గ్రూప్ గురించే మన తర్వాటి ప్రశ్న. ప్రశ్న 65. ఈ కింది వాటిలో గ్రూప్ ఆఫ్ 7 అంటే G7 సభ్య దేశాలు ఏవి? 1. ఇటలీ, 2. జపాన్, 3. స్పెయిన్, 4. జర్మనీ. దిగువ ఇచ్చిన కోడ్ ఉపయోగించి సరైన ఆప్షన్ ఎంచుకోండి. ఏ 1 మరియు 2 మాత్రమే. బి 1, 2 మరియు 4 మాత్రమే. సి 2 మరియు 3 మాత్రమే. డి 1, 2, 3 మరియు 4. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి, అంటే 1, 2 మరియు 4 మాత్రమే. ఇటలీ, జపాన్, జర్మనీ ఈ గ్రూప్లో భాగమే, కానీ స్పెయిన్ అంటే మూడోది మాత్రం G7 సభ్యదేశం కాదు. అసలు ఈ G7లో చేరడానికి అర్హత ఏంటి? చైనా లాంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇందులో లేదు? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చూడండి, G7 అనేది కేవలం అత్యంత సంపన్న దేశాల కూటమి మాత్రమే కాదు. ఇందులో చేరాలంటే ఆ దేశాలు అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ ఎకానమీస్ అయి ఉండాలి, మరియు ప్రాథమికంగా ప్రజాస్వామ్యం అంటే డెమోక్రాటిక్ దేశాలై ఉండాలి. చైనా ఆర్థికంగా బలమైనదే, కానీ అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఓహో, అదన్నమాట కండిషన్. మరి ఆ 7 దేశాలు ఏంటి? ఆ 7 దేశాలు ఏంటంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే మరియు అమెరికా. యూరప్ నుండి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే వస్తాయి. నార్త్ అమెరికా నుండి యుఎస్, కెనడా వస్తాయి. ఆసియా నుండి జపాన్ మాత్రమే ఉంది. ఈ జాబితాలో స్పెయిన్ లేదు. కాబట్టి ఆప్షన్ బి సరి అయినది. చాలా స్పష్టంగా చెప్పారు. ఈ అభివృద్ధి చెందిన దేశాలు కేవలం రక్షణ లేదా ఆర్థిక వ్యవస్థలపైనే కాదు, మనుషుల ప్రాణాలను కాపాడే వైద్య విప్లవాలపైన కూడా ఏళ్ల తరబడి రీసెర్చ్ చేస్తాయి. ఆ మెడికల్ టెక్నాలజీ గురించే మన చివరి ప్రశ్న. ఇది నిజంగా సైన్స్ ఫిక్షన్ లాంటిది. ప్రశ్న 66. CAR-T అంటే CAR-T సెల్ థెరపీకి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. 1. నిర్దిష్ట గ్రాహకాలను అంటే రిసెప్టార్స్ ను ఉత్పత్తి చేసేలా రోగికి చెందిన టీ కణాలను జన్యుపరంగా మార్పు చేయడం ఇందులో ఉంటుంది. 2. ఇది శరీర రోగ
రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించే ఒక రకమైన ఇమ్యూనోథెరపీ. 3. రక్త క్యాన్సర్లపై ఇది అంత ప్రభావవంతమైనది కాదు. పై స్టేట్మెంట్లలో ఏది లేదా ఏవి సరైనవి? ఏ 1 మరియు 2 మాత్రమే, బి 2 మరియు 3 మాత్రమే, సి 1 మరియు 3 మాత్రమే, డి 1, 2 మరియు 3. నాకిదెలా అర్థమైందంటే, మన శరీరంలో వ్యాధులతో పోరాడే కణాలు మామూలు పోలీసుల లాంటివి అయితే, ఈ థెరపీ ద్వారా ఆ పోలీసులకు నైట్ విజన్ కెమెరాలు, అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి క్యాన్సర్ కణాలను మాత్రమే టార్గెట్ చేసే కమాండోలుగా మారుస్తారా? నేననుకుంటుంది కరెక్టేనా? వావ్! ఎంత అద్భుతమైన పోలిక చెప్పారు. అక్షరాలా అదే జరుగుతుందండి. మన శరీరంలో వ్యాధులతో పోరాడే టీ కణాలుంటాయి, కానీ క్యాన్సర్ కణాలు చాలా తెలివైనవి. అవి సాధారణ కణాల్లాగే నటిస్తూ ఈ పోలీసుల కళ్ళు గప్పుతాయి. హరేరే, ముసుగు వేసుకుంటాయన్నమాట. అవును. అందుకే రోగి రక్తం నుండి ఆ టీ కణాలను బయటకు తీసి ల్యాబ్లో వాటికి చైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్స్, అదే CAR అనే కొత్త జన్యువులను కలుపుతారు. ఇవే మీరు చెప్పిన నైట్ విజన్ కెమెరాలు. ఇప్పుడు ఆ కణాలను మళ్లీ రోగి శరీరంలోకి పంపుతారు. అవి నేరుగా వెళ్లి దాక్కున్న క్యాన్సర్ కణాలను పసిగట్టి నాశనం చేస్తాయి. ఇదే స్టేట్మెంట్ 1లో చెప్పారు, కాబట్టి అది కరెక్ట్. అబ్బా, దీన్నే ఇమ్యూనోథెరపీ అంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. బయట నుంచి రసాయనాలు అంటే కీమోథెరపీలాగా పంపకుండా రోగి సొంత రోగనిరోధక వ్యవస్థనే ఆయుధంగా వాడుతున్నారు, కాబట్టి ఇది ఇమ్యూనోథెరపీ. స్టేట్మెంట్ 2 కరెక్ట్. దీన్నే లివింగ్ డ్రగ్ అని కూడా పిలుస్తారు. మరి స్టేట్మెంట్ 3 సంగతేంటి? రక్త క్యాన్సర్లపై పనిచేయదా? అదొక పెద్ద అబద్ధం. CAR థెరపీ అనేది ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్లైన లుకేమియా, లింఫోమా లాంటి ప్రాణాంతక వ్యాధులను జయించడానికే కనిపెట్టారు. దాన్ని ప్రభావవంతమైనది కాదు అని చెప్పడం పూర్తిగా తప్పు. కాబట్టి ఆ 3 స్టేట్మెంట్ ఎలిమినేట్ చేస్తే మనకు సరైన ఆప్షన్ ఏ అంటే 1 మరియు 2 మాత్రమే మిగులుతుంది. మరో అద్భుతమైన కరెంట్ అఫైర్స్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వాచ్ చేస్తూనే ఉండండి వార్ అకాడమీ.